హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాణి. ఈరోజు నేను చామదుంపలు కోడిగుడ్డలతో డిఫరెంట్గా పులుసు చేసి చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా అంటే చాలా నచ్చుతుంది మీకు కూడా. నా స్టైల్లో నేను చూపించబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దానికి కావాల్సినవి 1/2 కేజీ చామదుంపలు తీసుకుని వాటిని వాటర్లో ఉడికించుకొని సాల్ట్ వేసుకుని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వాటిపైన ఉన్న తోలు మొత్తం తీసుకుని వలుచుకుని అలా ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బాయిల్డ్ ఎగ్స్ అండి, కావాల్సిన ఎగ్స్ తీసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోండి. చింతపండు కొంచెం తీసుకోండి. పోపు దినుసులు, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, మెంతులు, కొన్ని మిరియాల గింజలు, కొన్ని ఆవాలు అన్నమాట. అవి ఏం చేయాలో తర్వాత చెప్తాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కారం, ఒక పెద్ద ఆనియన్ తీసుకుని సన్న ముక్కలు కట్ చేసుకుని, అలాగే చిల్లీ కూడా తీసుకుని ఇలా మధ్యలోకి చీల్చుకొని పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ పోసుకొని పోపు దినుసులు చూపించాను కదా, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఒక 1/2 టీ స్పూన్ మెంతులు అలా వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్కి సరిపడా 1 టీ స్పూన్ సాల్ట్ అండి. ఇప్పుడు కర్రీకి తర్వాత వేసుకుందాం. ఆనియన్స్కి మట్టుకు వేసుకుంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి ఫ్రై చేసుకుందాం, కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి చూపించాను కదా, దానిని మెత్తగా గ్రైండ్ చేసుకుని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అది కూడా పచ్చివాసన పోయేలా ఆనియన్స్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఉడికించిన ఎగ్స్ ఉన్నాయి కదా, వాటిని ఆయిల్ పక్కకి తీసుకుని ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేయాలి. ఎందుకంటే అవి ముక్కలు ఓడకుండా చక్కగా ఉంటాయి అన్నమాట ఎగ్స్ కర్రీలు కలిపినప్పుడు. ఇప్పుడు ఉడికించిన దుంపలు వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని అవి మొత్తం ఆయిల్లో కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకోండి. మనం గరిటె పెట్టి తిప్పినప్పుడు ఎగ్స్ చితికిపోకుండా జాగ్రత్తగా కలుపుకోండి. ఇప్పుడు చింతపండు చూపించాను కదా, 1 గ్లాస్ వాటర్ తీసుకుని వేడివేడిగా తీసుకుని చింతపండులో పోసుకున్నామంటే అది త్వరగా నాని దాని గుజ్జు చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది, మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుని 1 కప్పు వాటర్ తీసుకుని వాటర్ పోసుకుందాం. కారం, ఉప్పు మొత్తం కర్రీలో కలిసేలా కొంచెంసేపు తిప్పుకుందాం. మనం కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలపాలండి, ఎగ్స్ అన్నీ ఊడిపోకుండా ఉండాలి. అలా కలుపుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఒకసారి మూత తీసి చూసుకుంటే వాటర్ అన్నీ ఎగురుతున్నాయి కదా. మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు ఉంది కదా, వేడి నీళ్ళల్లో వేసుకున్నాం కదా, చాలా ఫాస్ట్గా అది పులుసు రెడీ అవుతుంది. అది తీసుకుని 1 కప్పు తీసుకుని ఆ ఎగురుతున్న కర్రీలో పోసుకోవాలి. అలా పోసుకుని మనకి కావాల్సినన్ని వాటర్ పోసుకుని ఒకసారి మొత్తం కూడా కలుపుకుందాం. పులుసు కర్రీస్ అంటే కారం, ఉప్పు ఎక్కువే పడుతాయండి. సాల్ట్ మాత్రం ఇంకొకసారి చూసుకుని మళ్ళీ వేసుకోండి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ మొత్తం కర్రీలో కలుపుకోవాలి. 1 నిమిషం మూత పెట్టుకుని ఉంచుకుందాం. ఇప్పుడు గరం మసాలా చూపించాను కదా, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, చిటికెడు ఆవాలు, చిటికెడు మెంతులు, ఇవి మాత్రమే పౌడర్లా చేసుకుని ఆ ఎగురుతున్న పులుసులో వేసుకోవాలి. అలా వేసుకుని కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. చల్లారేటప్పటికి చాలా చిక్కగా అయిపోతుంది అది. ఇలా కొంచెం గుజ్జు గుజ్జుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. కమ్మకమ్మని చామదుంపలు కోడిగుడ్ల పులుసు రెడీ అయ్యిందండి. నా స్టైల్లో చూపించాను కదా, మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.